నేను క్లాస్ అని చెప్పాం. నేను క్లాస్ ఏం చెప్పాము అసలు? నా వాయిస్ వినిపిస్తుందా? మీరెవరు అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారా? ఏం జరిగింది అసలు? అవునా? ఓకే. నేను ఒకసారి సెట్టింగ్స్ చూసుకోవాలా అన్న తర్వాత. సో నిన్న క్లాస్ ఏం చెప్పాము మనం? ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరు సౌండ్ రావట్లేదు మీది? వినిపిస్తుంది రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు సైలెంట్ గా ఉంటున్నారు. ఏంటి మ్యామ్ అంటే ఎవరు మాట్లాడతారని చూస్తున్నాను. నిన్న ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చెప్పారు మ్యామ్. ఏం చెప్పాను దాని గురించి? వర్కింగ్ రూల్ ఎలా చెప్పాము అది? ఎలా చేయమని చెప్పాను? ఎక్స్ తో డెరివేటివ్ చేయమన్నారు మేడం. ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ ని మళ్ళీ రీప్లేస్ చేయాలి -di dy తో. ఆ మధ్యలో ఏం చెప్పలేదా మ్యామ్? ఫస్ట్ ఎక్స్ట్రా డెరివేటివ్ అంటే డిఫరెన్షియస్ చేస్తాము, అక్కడ మనకి పారామీటర్ లేకపోతే మనం రీప్లేస్ చేస్తాం. అక్కడ పారామీటర్ ఉంటే దాని వాల్యూ కనుక్కొని ఆ పారామీటర్ లేకుండా చేశాక మళ్ళీ మనము రీప్లేస్ చేస్తాం మ్యామ్. ఓకే. సో మనకి ఎప్పుడైతే ఏదైతే ప్రాబ్లం లో పారామీటర్ అనేది మెన్షన్ చేశాడో దాన్ని ఆ వాల్యూ అనేది ఏదైతే పారామీటర్ అని చెప్పాడో మనం డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ లో కానీ పారామీటర్ వాల్యూ అనేది లేకపోతే డైరెక్ట్ గా మనం dy/dx ప్లేస్ లో -dx/dy అనేది సబ్స్టిట్యూట్ చేసేసి రీప్లేస్ చేస్తే వచ్చేదే మనకు ఆర్థోగోనల్ టాంజెంట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలా వచ్చిన ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాము అని చెప్పాను. అదే ఒకవేళ మనం డెరివేటివ్ చేసినప్పుడు ఎక్స్ డెరివేటివ్ చేసినప్పుడు మనకి పారామీటర్ ఏదైతే ఉందో అది కానీ ఉంటే మనకు డిఫరెన్షియల్ చేసిన ఈక్వేషన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని పారామీటర్ ని ఎలిమినేట్ చేస్తాము. ఎప్పుడైతే పారామీటర్ ఎలిమినేట్ అయిన ఈక్వేషన్ ఉందో దాంట్లో dy/dx ప్లేస్ లో -dx/dy అనే దాన్ని రీప్లేస్ చేస్తాము అని చెప్పాను. ఏదైనా ఒక ప్రాబ్లం కి మనకి ఇచ్చిన ప్రాబ్లము ప్లస్ మనం ఆర్థోగోనల్ టాంజెంట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేవి ఒకటే వస్తే అలాంటి వాటిని సెల్ఫ్ ఆర్థోగోనల్స్ అంటాము అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఏం చెప్తానని చెప్పాను? మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారా? మీరంతా సైలెంట్ అయిపోయారా?
మ్యూట్ లో ఉన్నాం మ్యామ్. ఓకే. నిన్న మీకు నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను అన్నాను అంటే ఆర్థోగోనల్ ట్రాంజెక్టరీస్ లో పోలార్ కోఆర్డినేట్స్ గురించి మాట్లాడదాము అనుకున్నాం నిన్న. పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి అంటే నిన్న మనం చేసిన ఈక్వేషన్ లో ఏమున్నాయి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మీకు వేరియబుల్స్ ఏమున్నాయి మనం నిన్న చేసిన దాంట్లో? లాంబ్డా ఉండేది మ్యామ్, ఇంకా జీ ఒకటి ఉండేది. పోనీ ఓకే, వదిలేలే. ఎక్స్ కామ వై అనే వేరియబుల్స్ ఉన్నాయి. మనం చేసుకున్న అన్ని ప్రాబ్లమ్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అంటే మనకి ఎక్స్ కామ వై అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ లో ఏమవుతుంది అంటే మీకు ఇచ్చే ప్రాబ్లం లో ఆర్ కామ థీటా వాల్యూస్ ఉంటాయి. నిన్న చెప్పేటప్పుడు ఎలా చెప్పాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఫార్మేట్ లో ఉంటే దానికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాము. చేసిన తర్వాత డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము అన్నాం. పోలార్ కోఆర్డినేట్స్ అనేసరికి ఏమవుతుంది అంటే మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సో మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఏముంటాయి అంటే ఆర్ కామా థీటా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ కామా వైకి బదులు ఆర్ కామా థీటా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాము అంటే నిన్న దేంతో డిఫరెన్షియేషన్ చేసాం మనం, ఎక్స్ తో చేస్తే వీటికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. సో ఎప్పుడైతే మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేసామో ఇవేమవుతాయి మనకి ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటాలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆర్ అనే దాంట్లో ఆరు థీటాలో అయితే ఇంకా ఆర్ లో ఏమొస్తుంది మనకి డిఆర్ బై డి థీటా వస్తుంది. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ లో మనం ఏం చేయాలి అంటే డిఆర్ డి థీటా ప్లేస్ లో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ చేయాలి. అలా చేస్తే వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. దాని యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అది దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ అవుతుంది. సో నిన్న ప్రాబ్లం అనేది నార్మల్ కోఆర్డినేట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒకసారి కంపేర్ చేస్తాను చూడండి. నిన్న చెప్పింది ఎలా చెప్పాను మీకు, ఎక్స్ కామ వై కామ సి ఈజ్ ఈక్వల్ టు 0 లో ఉంటే మనం దేని చేసాం అక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసాం. సో అప్పుడు ఏమైంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై కామ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 లోకి వస్తుంది. అప్పుడు దీని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది మీకు, సమ్ ఎక్స్ కామ వై కామ మైనస్ డిఎక్స్ బై డివై అవుతుంది. నిన్న మనం డివై బై డిఎక్స్ ప్లేస్ లో నిన్న ఏం సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ డిఎక్స్ బై డివై అనేది చేసాం. ఈ రోజు ఏం చెప్తున్నాను అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆర్ కామా థీటాస్ లో ఉంటది. ఈక్వేషన్ అంతా ఆర్ కామా థీటాలో ఉంటే దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఆర్ కామా థీటా కామా డిఆర్ బై డి థీటా వస్తుంది. ఇలా వస్తే మనకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే ఇందులో ఏం చేస్తాము, మనం ఎక్కడైతే డిఆర్ బై డి థీటా ఉందో దాని ప్లేస్ లో ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకు అప్పుడు ఒక ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇలా వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అది ఈక్వేషన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఒక ప్రాబ్లం చూడండి అప్పుడు అర్థమవుతుంది. సో మీకు నిన్న నేను చెప్పాను ఆల్రెడీ, ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దానికి క్లియర్ గా మిమ్మల్ని అడుగుతాడు ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ అని. సో ఫైండ్
ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కర్వ్. ఏంటి ప్రాబ్లము? ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్. ఏంటి అంటే చిన్నది తీసుకుందాం ఫస్ట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట నిన్నట్లాగే, వేర్ ఏ ఈజ్ ఏ పారామీటర్. ఎప్పుడైతే మనకి పారామీటర్ అనేది ఇచ్చాడో అది డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇంకా ఉంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెండు ఈక్వేషన్స్ ని యూజ్ చేసి ఫస్ట్ ఆ పారామీటర్ ని ఎలిమినేట్ చేసి పారామీటర్ ఎక్కడైతే ఎలిమినేట్ అవుతుందో ఆ ఈక్వేషన్ లో మనం డిఆర్ బై డి థీటా ప్లేస్ లో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సొల్యూషన్ given equation is ఏమిచ్చారు మీకు given equation r is equal to 2a into cos theta. దేంతో డిఫరెన్షియేషన్ చేయాలి అన్నాను నేను మీకు? థీటా. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా. అప్పుడు ఇదేమవుతుంది మీకు? dr by d theta equals to minus 2a sin theta. dr by d theta is equal to minus 2a sin theta. sin theta అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇందులో నుంచి మనకి ఏమైనా ఆర్ అనే పారామీటర్ ఎలిమినేట్ అయిందా? అవ్వలేదు. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? అయితే 1 ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ కనుక్కొని దాన్ని 2 అయినా సబ్స్టిట్యూట్ చేయాలి, 2 లో ఆర్ వాల్యూ కనుక్కొని దాన్ని 1 లో అయినా సబ్స్టిట్యూట్ చేయాలి. సో దేనిలో వాల్యూ కనుక్కొని దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామన్న మీ ఇష్టమే. 1 నుంచి 1 నుంచా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా. 2a వాల్యూ అప్పుడు ఏమవుతుంది మీకు? ఆర్ బై కాస్ థీటా. సో దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ఇంటూ సైన్ థీటా. 2a వాల్యూ మీకు ఎంత వచ్చింది? మైనస్ ఆర్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా వచ్చింది. సో ఏమవుతుంది? మైనస్ ఆర్ టాన్ థీటా. సో ఏమైంది? డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ టాన్ థీటా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే డిఆర్ బై డి థీటా ప్లేస్ లో ఎంత రీప్లేస్ చేయమని చెప్పాను మీకు? minus r square d theta by dr. సో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఆర్ ఇంటూ టాన్ థీటా. సో ఇటువైపు ఒక ఆరు ఇటువైపు ఒక ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది? ఆర్ డి థీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా మిగిలింది. ఇప్పుడు దీని సొల్యూషన్ కావాలి అంటే మనం ఏం చేస్తాం? నాకు ఇప్పుడు దీని సొల్యూషన్ కావాలి. సో ఏం చేయాలి మనం అప్పుడు? వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో చేయాలి మేడం. థీటాలన్నీ ఒక సైడ్, ఆర్లన్నీ ఒక సైడ్. అప్పుడు ఏమవుతుంది మీకు? ఆర్ డిఆర్ ఇస్ ఈక్వల్ టు టాన్ థీటా డి థీటా. అవును. అంటే డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై టాన్ థీటా అవుతుంది. 1 బై టాన్ థీటా వాల్యూ ఎంత? సో అంటే ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ థీటా
డి థీటా ప్లస్ సి కావాలి కదా, దాన్ని నేను లాగ్ 2c అనుకున్నాను కాన్స్టెంట్ వాల్యూని. ఓకే, డిఆర్ బై ఆర్ వాల్యూ 1/r కి ఇంటిగ్రల్ ఏమవుతుంది? లాగ్ ఆర్. కాట్ థీటాకి లాగ్ మాడ్ సైన్. లాగ్ మాడ్ సైన్ మ్యామ్. లాగ్ మాడ్ సైన్. సో లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ థీటా ప్లస్ లాగ్ 2c అయింది. అంటే ఏమవుతుంది? లాగ్ 2c ఇంటూ సైన్ థీటా. సో ఏమైంది? లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2c అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2c సైన్ థీటా అయింది. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా అయితే దాని ఆర్థో మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏమో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా అయితే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమైంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2c సైన్ థీటా అయింది. ఓకే, ఒకవేళ మీకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ థీటా అనేదే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమై ఉండాలి? ఏమవ్వాలి? 2a cos theta. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2c సైన్ థీటా, సారీ 2c కాస్ థీటా. సో సైన్ వస్తే కాస్ వచ్చింది, కాస్ వస్తే సైన్ వచ్చింది. ఇదేంటి అంటే మీకు అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆసెట్ రాయాలి అనుకున్నా ఏమైనా అనుకునేటప్పుడు ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా అయినప్పుడు దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 2c సైన్ థీటా అవుతుంది. అదే ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ థీటా అయితే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2c సైన్ థీటా. అంటే సైన్ థీటా వస్తే కాస్ థీటా దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ లో వస్తుంది, కాస్ థీటా వస్తే సైన్ థీటా, సైన్ థీటా వస్తే కాస్ థీటా, రెండు రివర్స్ అవుతాయి అన్నమాట. ఇది సో మీరు ఈ లెక్క హోంవర్క్ చేసుకోండి తర్వాత. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇలాంటివి అంటే మనకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనం ఆసెట్ రాయాలి అనుకున్నా, లేదు అంటే ఏదైనా మార్క్స్ రిలేటెడ్ అయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా అయితే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే సింపుల్ గా మనం చెప్పేయచ్చు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2c సైన్ థీటా అని. అదే ఒకవేళ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2a సైన్ థీటా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు? ఆర్ ఇజ్ ఈక్వల్ టు 2c కాస్ థీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. మొత్తం అయితే మీకు ఎలాగో రివిజనే కదా, ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ 2 థీటా. ఇక్కడ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ అన్నాడు. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ 2 థీటా అయితే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ ఈక్వేషన్ కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 2r dr by d theta equals to minus 2a square sin 2 theta. 2r dr by d dr theta by d theta is equal to minus a square sin 2 theta. sin 2 theta. ఓకే, ఇది 1 ఇది 2 అనుకుంటే మీకు ఏమైంది? ఏ స్క్వేర్ ఏ అనే పారామీటర్ యాజ్ యూజువల్ గా ఉండిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? అయితే ఈక్వేషన్ 1 నుంచి ఏ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కొని 2 లో అయినా సబ్స్టిట్యూట్ చేయాలి, 2 నుంచి ఏ స్క్వేర్ కనుక్కొని 1 లో అయినా చేయాలి. సో దేని నుంచి కనుక్కుందామా ఏ స్క్వేర్ వాల్యూ? 1 నుంచి మ్యామ్. 1
నుంచి కనుక్కుంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ టూ స్క్వేర్ బై వన్ కాస్ స్క్వేర్ లో కనుక్కుంటే వన్ లో కనుక్కుంటే టూ లో సబ్స్టిట్యూట్ చేస్తాము, టూ లో కనుక్కుంటే వన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము, అంతే తేడా. సో దీని నుంచి అనుకో అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/r స్క్వేర్ కాస్ 2 థీటా అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2r dr బై d థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే 1/r స్క్వేర్ మ్యామ్ ఆర్ స్క్వేర్ వస్తుంది కదా, r స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ అదే ఆర్ స్క్వేర్ r బై స్క్వేర్ బై కాస్ కాస్ 2 r స్క్వేర్ బై కాస్ 2 థీటా ఇంటూ 2a స్క్వేర్ సైన్ 2 sin 2 థీటా. సో 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతే ఒక r కి ఒక r క్యాన్సిల్ అయిపోతే dr బై d థీటా ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ tan 2 థీటా మైనస్. సో ఇప్పుడు ఏంటి, మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే మనం dr బై d థీటా ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలన్నాం, మైనస్ మైనస్ ఆర్ r స్క్వేర్ స్క్వేర్ ఇంటూ d థీటా బై డి థీటా బై dr డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ r స్క్వేర్ ఇంటూ tan 2 థీటా. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 6 క్యాన్సిల్ అయిపోతే r d థీటా బై dr ఈజ్ ఈక్వల్ టు tan 2 థీటా. సో అప్పుడు ఏమవుతుంది మీకు, మళ్ళీ వేరియబుల్ సెపరబుల్ యూస్ చేస్తే dr బై r ఈజ్ ఈక్వల్ టు cot 2 థీటా ఇంటూ d థీటా. సో ఇంటిగ్రల్ dr బై ఇంటిగ్రల్ dr బై dr బై r ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot 2 థీటా ఇంటూ d థీటా ప్లస్ log c. ఇప్పుడు ఏమవుతుంది దీనికి, 1/r అంటే 1/r dr అంటే log r అవుతుంది, దీనికేమో log sin 2 థీటా బై 2 అవుతుంది. మనం ఇది log c తీసుకున్నాం. సో ఇదేమో 2 log r ఈజ్ ఈక్వల్ టు log sin 2 థీటా ప్లస్ 2 log c అంటే ఏమైంది, ఇది మీకు log r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log sin 2 థీటా ప్లస్ log c స్క్వేర్ అంటే log c స్క్వేర్ ఇంటూ sin 2 థీటా. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, c స్క్వేర్ sin 2 థీటా. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ 2 థీటా అయితే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఎంత వచ్చింది మీకు, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ sin థీటా వచ్చింది. అదే ఒకవేళ మీకు ప్రాబ్లం అనేది r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ sin 2 థీటా ఇస్తే ఏమవుతుంది అప్పుడు, మ్యామ్ అక్కడ సి స్క్వేర్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చా, ఎక్కడమ్మా, అంటే ఇక్కడ సి అని తీసుకోవచ్చా మనము, అంటే నార్మల్ సి అని తీసుకోవచ్చు కదా మ్యామ్. నేను log c అని తీసుకున్నాను. అంటే అంటే లాగ్ సి తీసుకోవచ్చు, అంటే ఇక్కడ సి కూడా తీసుకోవచ్చా, స్క్వేర్ కాకుండా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి సైన్ 2 థీటా c అని రాసుకోవచ్చు. మనం తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నువ్వు ఒకవేళ log c/2 అనేది నువ్వు తీసుకున్నావు అనుకో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది నీకు c sin 2 థీటా అనేది వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇన్ జనరల్ గా ఇది మనకి ఫార్ములాస్ కింద యూజ్ చేస్తాం అనమాట. అందుకు మీకు నేను ఇక్కడ log c లో చెప్పాను. లేదు అనుకుంటే ఇది ఏమవుతుంది మీకు c sin 2 థీటా అనేది కూడా అవుతుంది. ఇక్కడ నువ్వు ఎప్పుడు log c/2 తీసుకుంటావు, అసలు నువ్వు లాగే తీసుకోకుండా నేను ఓన్లీ ఒక సి మాత్రమే తీసుకుంటాను మేడం కాన్స్టెంట్ అన్నాం అనుకో, కాన్స్టెంట్ అనే మన ఇష్టం అది. కాకపోతే ఏంటి అంటే ఇది మనకి జనరల్ వేలో ఫార్ములాస్ అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ లాగ్ సి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకా తీసుకోవాలా అనేసి తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, ఈ 2 తో మొత్తం ఒక 2 తో మల్టిప్లికేషన్ చేశాను మొత్తం. ఓకే మ్యామ్. నీకు ఇక్కడ cot 2 థీటాకి ఏమొస్తుంది,
sin 2 theta వస్తుంది. ఈ 2 thetaకి ఏమవుద్ది 1/2 అవుద్ది. సో మొత్తం ఈ 1/2 అనేది క్యాన్సిల్ అవ్వాలి అంటే నేను మొత్తాన్ని 2 తో మల్టిప్లికేషన్ చేశా. సో అప్పుడు ఏమైంది 2 log r is equal to log sin 2 theta plus 2 log c అయింది. 2 log c అంటే c². ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఇది మనకి ఫార్ములా బేస్ లోకి వస్తుంది అంతే. 2r² is equal to a² cos theta cos 2 theta అయితే a² c² sin 2 theta అవుతుంది. ఎట్ ద సేమ్ టైం r² is equal to a² sin 2 theta అయితే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ ఈక్వేషన్ అనేది r² is equal to c² cos 2 theta అవుతుంది. ఇవి మనం చెప్పాను కదా ఇన్ ఫ్యూచర్ లో మీరు ఆసెట్ రాయాలి అనుకుంటే ఆసెట్ లో కంపల్సరీ ఇందులో 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట. సో ఇది అయితే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అని. ఓకే మ్యామ్ అర్థం. నెక్స్ట్ ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏంటి అంటే r is equal to a into 1 minus cos theta. దీని యొక్క a is a parameter. సో దీని యొక్క ఈక్వేషన్ అంటే దీని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు డిఫరెన్షియేట్ రెస్పెక్ట్ టు theta. theta చేస్తే ఎంత వస్తుందమ్మా? దాన్ని thetaతో డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? dr by d theta equals to a sin theta. అక్కడ 1 0 అయిపోద్ది మేడం. అయిపోద్ది. cos theta ఏమంటే మైనస్ sin డెరివేటివ్ theta మైనస్ సైన్ మైనస్ ప్లస్ ప్లస్ అయిపోద్ది. సో ఏంటి దీన్ని మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు theta చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఇది dr by d theta అవుతుంది. ఏ ఏమో ఏ అలా ఉండిపోద్ది 1 కేమో 0 అయిపోద్ది మైనస్ కాస్ థీటాకేమో sin theta వస్తుంది. ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. దేని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం? దాని నుంచి ఈక్వేషన్ అయితే ఫస్ట్ నుంచి రెండో దాని ఫస్ట్ లో కనుక్కొని రెండోను సెకండ్ నుంచి ఫస్ట్ గా కనుక్కుందాం. ఈసారి నేను ఈ వాల్యూ సెకండ్ ఈక్వేషన్ నుంచి కనుక్కుందాం అనుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 by sin theta ఇంటూ dr by d theta అవుతుంది. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో r ఈజ్ ఈక్వల్ టు 1 by sin theta ఇంటూ dr by d theta ఇంటూ 1 మైనస్ cos theta అవుతుంది. 1 minus cos theta by sin theta into dr by d theta. 1 minus cos theta by sin theta వాల్యూ ఎంత? వన్ బై సైన్ అంటే కొసికెంట్ మైనస్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా. మనకి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు నువ్వు dr by d theta ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ r² d theta by dr. సో అది సబ్స్టిట్యూట్ చేసిన 1 minus cos theta ని 2 sin square theta by 2 అనుకో. ఎస్ 1 ఏమనుకుంటాను minus cos theta ని
1 2 మైనస్ sin కాస్ square థీటా theta by 2 సైన్ 2 స్క్వేర్ sin స్క్వేర్ థీటా theta బై by 2 2. అనుకుంటున్నాం. అంటే కాస్ 2 థీటాకి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని, 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. అది దేనికి? కాస్ 2 థీటాకి అయితే. మనం ఇక్కడ ఏంటి కాస్ థీటాకి తీసుకుంటున్నాం. సో కాస్ థీటాకి తీసుకుంటున్నాం అన్నప్పుడు ఏమవుతుంది మనకి థీటా బై 2s లో వస్తుంది. అందుకు నేనేంటి అంటే కాస్ 2 థీటా అనుకోండి, ఏమవుతుంది కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఒక ఫార్ములా, ఇంకో ఫార్ములా ఏమో 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఇవి మనకి ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ థీటా ప్లేస్ లో 2 థీటా ప్లేస్ లో ఎంత తీసుకుంటే థీటా తీసుకుంటే అప్పుడు థీటా ప్లేస్ లో థీటా బై 2 వస్తుంది. కనుక 1 మైనస్ కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది 2 సైన్ థీటా బై 2 sin కాస్. చెప్పండి అమ్మా. theta. దీని నుంచి పోనీ కాస్ థీటాకి రాస్తాను చూడండి. కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఇప్పుడు కాస్ ఇదేమవుతుంది మీకు కాస్ థీటా అవుతుంది. సో 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. సో 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. అదే వాల్యూ ఇక్కడ నేను రాసింది. ప్లస్ సైన్ 2 థీటాకి వాల్యూ ఏంటి 2 సైన్ థీటా కాస్ థీటా. కానీ ఇక్కడ ఎంత ఉంది మీకు థీటా ఉంది కనుక అది ఏమవుతుంది అప్పుడు థీటా బై 2s లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది మేడం. సో డిఆర్ బై డి థీటా 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది. ఒక సైన్ థీటా బై 2 కి ఒక సైన్ థీటా బై కి క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 ఇంటూ డిఆర్ బై డి థీటా ఉంది. అంటే ఏమవుతుంది మీకు టాన్ థీటా బై 2 ఇంటూ డిఆర్ బై డి థీటా. ఇది దేని వాల్యూ యాక్చువల్లీ ఆర్ వాల్యూ. ఇప్పుడు మనకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి అంటే మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? డిఆర్ బై డి థీటా ప్లేస్ లో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆర్ టాన్ థీటా బై 2 ఇంటూ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్. ఒక ఆర్ కి ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి ఇంకా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ థీటా బై 2 ఇంటూ ఆర్ ఇంటూ డి థీటా బై డిఆర్ మిగిలింది. ఇప్పుడు ఏంటి మనం సొల్యూషన్ కట్టాలి అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసుకుంటూ ఆర్ అండ్ డిఆర్ టైమ్స్ అన్ని ఒకవైపు, డి థీటా అండ్ థీటా టైమ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళాలి. ఏమవుతుంది అప్పుడు ఇది ఇటువైపు వస్తే డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ థీటా బై 2 ఇంటూ డి థీటా. సో ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ మైనస్ టాన్ థీటా బై 2 ఇంటూ డి థీటా ప్లస్ లాగ్ సి. దీనికి ఏమవుతుంది లాగ్ ఆర్ అవుతుంది. దీనికి ఏం ఫార్ములా టాన్ థీటా బై 2 ఫార్ములా ఏంటి? టాన్ థీటాకి ఫార్ములా ఏంటి పోనీ? లాగ్ మాడ్ కాస్ థీటా. లాగ్ మోడ్ కాస్ థీటా లేదంటే మైనస్ లాగ్ కాస్ థీటా అవుతుంది. మైనస్ లాగ్ కాస్ థీటా అవుతుంది లేదంటే లాగ్ సీకన్ థీటా అవుతుంది. సీకన్ థీటా బై 2 అప్పుడు థీటా ప్లేస్ లో థీటా బై 2 ఉంటే ఏమవుతుంది? ఆ కింద 1/2 వస్తుంది. కిందన 1/2 వస్తుందా 1/1/2 వస్తుందా? ఓకే అక్కడ అదే మ్యామ్ 1/2 వస్తుంది. 1/1/2. ముందుకి ఏంటి మ్యామ్ ముందుకి ఇప్పుడు ఇది మైనస్ ఏమవుతుంది ఉంది కదా, మీకు? మైనస్ నుంచి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. అప్పుడు 1/1/2 ఇంటూ లాగ్
log cos theta by 2 ఇంటూ 1/1 plus by log 2 log plus c. log c. సో అప్పుడు 2 2 log log అవుతుంది మ్యామ్. cos 2 theta by log 2 cos theta by 2 ప్లస్ log c అయింది. అంటే ఇది ఏమవుతుంది నీకు log cos square theta by 2 by 2 ప్లస్ into c. log c అయింది. సో అప్పుడు ఏంటి log c ఇంటూ cos square theta by 2 అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమైంది c ఇంటూ cos square theta by 2. cos square theta by 2 వాల్యూ దీని నుంచి ఎంత వస్తుంది? వన్ ప్లస్ కాస్ థీటాగా రాయొచ్చు మ్యామ్. మరి ఇంకేం రాదు అక్కడ 1 ప్లస్ కాస్ థీటా తర్వాత ఇది రాదా? బై 2 వస్తుంది మ్యామ్. సో ఏమవుతుంది అంటే కాస్ స్క్వేర్ థీటా బై 2 నేమో 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ సి అవుతుంది. సి అంటే 1 ప్లస్ కాస్ థీటా సి బై 2 అన్నా పోనీ ఇక్కడ మీరు కాన్స్టెంట్ 2c తీసుకోండి. సో అప్పుడు 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే సి వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మీకు సి ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా మ్యామ్. మీకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది మీకు ఇచ్చిన ప్రాబ్లము. దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమైంది? ఇక్కడ నెగిటివ్ వచ్చింది మ్యామ్. మళ్ళీ ఇంకా సి అనే కాన్స్టెంట్ వచ్చింది ఏ బదులు. సి అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇచ్చిన ప్రాబ్లమే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అయింది అనుకోండి, అప్పుడు దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా మ్యామ్. అప్పుడు ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఫస్ట్ ప్రాబ్లం లో మనకి ఏం చేసాం? ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా ఇస్తే దాని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అన్నాం? 2c sin థీటా అవుతుంది అన్నాం. ఎట్ ద సేమ్ టైం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a sin థీటా ఇస్తే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది అన్నాం? 2c cos థీటా అవుతుంది అన్నాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చెప్పాం? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ 2 థీటా అయితే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ సైన్ 2 థీటా అని మనం ప్రూఫ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ 2 థీటా అయితే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ కాస్ 2 థీటా అనేది దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ అవుతుంది అన్నాం. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది ఇస్తే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది? సి ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది. అదే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అనేది మీకు ఈక్వేషన్ ఇస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాను? ఏ ఇంటూ 1 సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. మనం ఇక్కడ చెప్పింది ఈరోజు 3 ప్రాబ్లమ్స్, కానీ మనకి ఎన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్స్ యొక్క తెలిసాయి? ఈ 6 ఇస్తే వాటి యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్స్ ఇవి అవుతాయి అన్నాం. ఓకే, ఓకే దీని నుంచి
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a/1 ప్లస్ కాస్ థీటా అయితే దాని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుతుంది? R equal to C/1 minus cos theta. మీకు బాగా అర్థమైందమ్మా. 2c/1 మైనస్ కాస్ Cos థీటా theta. అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. the orthogonal trajectories of the family of curve r power n sin n theta is equal to a power n. A is a parameter. సో మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆర్ పవర్ n ఇంటూ సైన్ n థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. అయితే దీని యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇలాంటి ఈక్వేషన్ కి ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అన్నాము, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా గాని ఒకవేళ చేస్తే ఏమవుతుంది, యూవి మెథడ్ అప్లై చేయాలి మనం. వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది మేడం. ఓకే, సో మనం ఏమన్నాం దీనికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా గాని చేస్తే దీనికి ఏంటి, ఆర్కి ఒకసారి చేయాలి, థీటాకి ఒకసారి చేయాలి. సో దీనికి యూవి మెథడ్ అప్లై చేస్తూ ఉంటే మనకి పెద్ద ప్రాసెస్ వస్తుంది. దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చాడో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఆర్ పవర్ n సైన్ n థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. దీనికి ఏంటి అంటే మనం ఇందాక చూడు చాలా వాటికి బోత్ సైడ్స్ లాగరిథం ఉంటే లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2c cos square theta by 2 అనేది ఎలా అయితే వస్తున్నామో ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ నేను లాగరిథం అప్లై చేస్తున్నాను. లాగ్ ఆర్ పవర్ n ఇంటూ సైన్ n థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ n. ఇది ఏమవుతుంది ఇప్పుడు మీకు లాగ్ m1 లో ఉంటే లాగ్ m ప్లస్ n కదా. సో లాగ్ ఆర్ పవర్ n ప్లస్ లాగ్ సైన్ n థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ n. ఇది ఏమవుతుంది అప్పుడు మీకు n ఇంటూ లాగ్ ఆర్ ప్లస్ లాగ్ లాగ్ n థీటా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ ఏ. ఇప్పుడు ఏం చేస్తాము అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాము. యాక్చువల్లీ మనకి ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చాం. సో మీకు ఈక్వేషన్ ఎంత వచ్చింది ఇక్కడ, n log r ప్లస్ లాగ్ సైన్ n థీటా ఈజ్ ఈక్వల్ టు n log a. ఇప్పుడు ఏమంటున్నాం మనం, దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేయాలి. ఓకే, ఇప్పుడు n అనేది కాన్స్టెంట్, లాగ్ r కి ఏమవుతుంది మనకి 1/r, r కి ఏమవుతుంది dr బై d థీటా ప్లస్ లాగ్ సైన్ థీటా అంటే 1/sin n థీటా. సైన్ n థీటాకి డెరివేటివ్ ఏమవుతుంది కాస్ n థీటా. థీటాకి n థీటాకి ఏమవుతుంది n ఈజ్ ఈక్వల్ టు n లాగ్ ఏ. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కనుక 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మీకు n/r dr బై d థీటా ప్లస్ కాట్ n థీటా ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. రెండిట్లో n ఉంది కనుక క్యాన్సిల్ అయిపోతే 1/r ఇంటూ dr బై d థీటా ప్లస్ కాట్ n థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీకు వచ్చిన డెరివేటివ్ ఈక్వేషన్ లో పారామీటర్ ఏ అనేది ఉందా, లేదు.
సో ఎప్పుడైతే మనకి పారామీటర్ అనేది లేదో మనం డైరెక్ట్ గా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేసేస్తాం. డిఆర్ బై డి థీటా ప్లేస్ లో ఎంత చేయాలి మనం? మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ చేస్తాం ప్లస్ కాట్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక ఆర్ కి ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆర్ డి థీటా బై డిఆర్ ప్లస్ కాట్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకి ఏమైంది? డిఆర్ బై ఆర్ మైనస్ డి థీటా బై కాట్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan ఎన్ థీటా, ఇటువైపు ఉన్నది ఇటు తీసుకొస్తాను అంతే, డి థీటా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేసాం అనుకో, డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఎన్ థీటా ఇంటూ డి థీటా ప్లస్ లాగ్ సి. ఓకే, డిఆర్ బై ఆర్ వాల్యూ లాగ్ ఆర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మనకి tan థీటాకి ఏం వస్తుంది అంటే మైనస్ లాగ్ కాస్ థీటా కాస్ ఎన్ థీటా వస్తుంది. ఇంకా ఎన్ థీటాకి ఏం వస్తుంది? 1/n ఒకటి వస్తుంది ప్లస్ లాగ్ సి. ఇప్పుడు ఏమైంది? ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు తెచ్చేస్తే లాగ్ ప్లస్ 1/n లాగ్ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ ఎంతో మల్టిప్లికేషన్ చేస్తాం అనుకో, ఎన్ లాగ్ ఆర్ ప్లస్ లాగ్ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? లాగ్ సి ఇంటూ ఎన్. సో లాగ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ లాగ్ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి పవర్ ఎన్. అంటే ఏమైతుంది? లాగ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి పవర్ ఎన్. అంటే ఆర్ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ వచ్చింది. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆర్ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. అంటే ఆర్ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇస్తే మీకు ఏమొచ్చింది? ఆర్ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ అనేది వచ్చింది. అదే ఒకవేళ మీకు ఆర్ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా అనేది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆర్ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ అవుతుంది. ప్రాబ్లం అర్థమైందా అమ్మా? ఏం చేసాము అంటే ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ మనం డైరెక్ట్ గా కానీ కడితే మనకి యూవీ మెథడ్ లో ప్రాబ్లం అనేది పెద్దదైపోతుంది కనుక ఫస్ట్ లాగర్థమ్స్ అనేది యూజ్ చేసుకొని దాన్ని సింప్లిఫైస్ చేస్తాం ఫస్ట్. సో ఎప్పుడైతే సింప్లిఫైస్ చేసామో మనకి ఎన్ లాగ్ ఆర్ ప్లస్ లాగ్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ వచ్చింది. ఇలా వచ్చిన దానికి మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేసాం. సో ఎన్ అనేది కాన్స్టెంట్ కనుక అలా ఉండిపోయింది. లాగ్ ఆర్ కేమో 1/r, ఆర్ కేమో డిఆర్ బై డి థీటా ప్లస్ లాగ్ సైన్ ఎన్ థీటా అంటే 1/sin ఎన్ థీటా ఇంటూ కాస్ ఎన్ థీటా. ఎన్ థీటాకి ఏమవుతుంది? ఎన్. ఇక్కడ లాగ్ ఏ అనేది 0 కాన్స్టెంట్ కనుక 0 అయిపోతుంది. అంటే n/r డిఆర్ బై డి థీటా ప్లస్ కాట్ థీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో ఎన్ ఉంది అనేది క్యాన్సిల్ అయిపోతే 1/r ఇంటూ డిఆర్ బై డి థీటా ప్లస్ కాట్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి దీని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ కావాలి అంటే డిఆర్ బై డి థీటా ప్లేస్ లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్లస్ కాట్ ఎన్ థీటా. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఇక్కడ ఆర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. వేరియబుల్ సపరబుల్ యూజ్ చేస్తే డిఆర్ బై ఆర్ మైనస్ కాట్ డి థీటా బై కాట్ ఎన్ థీటా. సో అప్పుడు ఏమవుతుంది మీకు? డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan ఎన్ థీటా ఇంటూ డి థీటా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఎన్ థీటా ఇంటూ డి థీటా ప్లస్ లాగ్ సి. లాగ్ 1/r అంటే లాగ్ ఆరు, tan థీటాకి ఏమో మైనస్ లాగ్ సీకెన్ ఎన్ థీటా. లాగ్ సీకెంట్ ఎన్ థీటా బై ఎన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, అంటే మైనస్ తీసుకోవచ్చు అమ్మా. కాకపోతే మీకు నేను ఇందాక చెప్పాను కదా, మనకి ఫార్ములా బేస్ లోకి కన్వర్ట్ అవ్వడం కోసం మాత్రమే నేను ఇలా తీసుకుంటున్నాను అని. మీరు లేదు అనుకుంటే ఇక్కడ tan ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
టాన్ ఎంతేటా మీరు ఏం తీసుకోవచ్చు, లాగ్ సీకెన్ ఎంతేటా అయినా తీసుకోవచ్చు. నేనేంటి అంటే ఈ ఫార్మ్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని మనం ఒక ఫార్ములా కింద కన్వర్ట్ అవ్వడం కోసం నేను ఈ ఫార్ములా తీసుకున్నాను అంతే. సో లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కాస్ ఎంతేటా, ఎంతేటాకేమో 1/n ప్లస్ లాగ్ సి, ఇటువైపు ఉన్నది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఈ 1/n పోవడం కోసం మొత్తాన్ని ఎంత మల్టిప్లికేషన్ చేస్తాము, అప్పుడు ఏమైంది మీకు లాగ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి పవర్ ఎన్. సో ఆర్ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్. అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆర్ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే మీకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఆర్ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటా ఇంటూ సి పవర్ ఎన్. ఈ ప్రాబ్లం హోంవర్క్ చేసి పెట్టండి నాకు. ఏంటి అంటే ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటాకి ఎంత వస్తుంది జనరల్ గా అయితే దీనికి ఇప్పుడు ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ థీటాకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈక్వేషన్ ఏమవుద్ది, ఆర్ పవర్ ఎన్ సి పవర్ ఎన్ పవర్ ఇంటూ ఎన్ సైన్ 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 అంటే అంతేనా వచ్చింది. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేసి పెట్టండి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా మనం సాల్యుబుల్ ఫర్ పి అవి చూద్దాం. ఓకే. హలో స్వాతి. హాయ్. ఏ ఏడ్ చేస్తున్నావే? అన్నం వేసుకుంటాను. నువ్వే బాగా క్లాస్ అవుతుంది మరి తినేస్తావు, 2 పనులు అయిపోతాయి. మీరైతే ప్రాబ్లమ్స్ అన్ని చేస్తారు. ఓ నాయనా, మేమేం ప్రాబ్లమ్స్ చేస్తామే, నువ్వు చెయ్యి మరి, ఇచ్చింది చెయ్యి వేటి. వీడియో ఆన్ చేయి ఒకసారి. నా మన వీడియో ఇద్దరమే చూస్తే ఉన్నాము. మరి జడిసిపోగలవు ఇంటి దగ్గర అందరూ చూడు. పిచ్చిదానిలాగే ఉంటారులే. ఏం చేస్తున్నావు నువ్వు? నేను అన్నం వేసుకున్నా. మా తమ్ముడు వచ్చాడు ఇప్పుడేని. ఏడు ఆడ మా అమ్మమ్మ ఇంటికడ తింటాడట, ఆడ కూర వేసాను నేను. ఏం కూర ఉండవే? శనగపప్పు కొబ్బరికూర. నేను వండలేదులే, మా అమ్మ వండింది. ఆడు వచ్చాడు, ఆడికి కూర వేసి తోలినాను. ఏం చేస్తున్నావు? ఇంకేం లేదు, చెయ్యను. ఇప్పుడు క్లాస్ మరేట్ లేదా మనకి? ఏమో తెలియదు. ఏటే అన్ని రికార్డులు రాయాలి, నోట్స్లే కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు నోట్స్లు కంప్లీట్ చేస్తాం. నాకైతే భయం వస్తుంది. కంప్యూటర్ ఫ్లో చార్ట్ అవన్నీ ఆ ప్రోగ్రామ్స్ నీకు పంపిస్తాను, ఉన్నాయి 10 ఉన్నాయి. అవి రాసే తర్వాత నేను ఒకవేళ ఫ్లో చార్ట్ ఆల్గోరిథం రాస్తే నీకు పెడతాను, నువ్వు రావద్దు. అలాంటి 10 10 ఇచ్చారు. అవి ఎలాగా రాయాలి? పేపర్ లోనే 4 బోర్డర్స్ కొడతావా, కొట్టిన తర్వాత ప్రోగ్రామ్ నేమ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇస్తావు, క్వశ్చన్ రాస్తావు, నీకు తెలియదు కదా అది ఫ్లో చార్ట్ చేస్తావు, ప్రోగ్రామ్ అని పెట్టి నీ దగ్గర ఉండిపోయి అదే ఉంచుతావు. స్టార్ గ్రూప్ లో పెట్టినవి ఫస్ట్ ఒకటి ఆమ్స్ట్రాంగ్ ఒకటి పెట్టారు, 5 ఒకటి పెట్టారు, 1, 4 గల ఫ్లో చార్ట్ ఆల్గోరిథం పెట్టారు. అవి చూసి ఫ్లో లైన్ చార్ట్ మీద రాయాలి. రాయాలా? 1, 2, 3, 4 అలాగే లైన్ మీద రాయాలి. ఎప్పుడు రాసినా మొత్తం 1, 2 కలిపేసి పెట్టి 1, 2 పెట్టే అవే ప్రోగ్రాంలు. వినిపించట్లేదు. ఏటంట నువ్వు ఇవి మామూలుగా క్వశ్చన్స్ పెట్టాలా 10? 10 పెట్టు, 1, 2 అన్నావు కదా, ఏంటి? అవే ప్రోగ్రామ్ 1 ప్రోగ్రామ్ 2 సార్ పెట్టా. నాకు లైన్ మీద పెట్టే, కన్ఫ్యూజ్ అయిపోగలను. సరే సరే బాయ్. ఇప్పుడు నీకు ఈవినింగ్ పెడతానులే 5 ఆన్సర్స్.